హాయ్ హాయ్ అండి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. అండ్ చాలా మంది అడిగారు కదా, మామూలుగా అయితే వారాహి మాత పూజ చేసుకున్న తర్వాత చాలా మంది యూట్యూబ్లో అడిగారు, ఇన్స్టాలో కూడా అడిగారు, అక్క పూజ ఎలా చేసుకోవాలి, పూజా విధానం ఏంటని చెప్పి. ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. పూజ చేసుకుంటున్నప్పుడు చెప్పడమే నాకు మనస్తృప్తిగా అనిపిస్తుంది, ఏమీ అనుకోకండి. నెక్స్ట్ ఈ శుక్రవారం వీడియోలో ఎల్లుండి అప్లోడ్ చేస్తాను. ఈ రోజు అయితే మాత్రం శివరాత్రి పూజ ఇలా చేసుకున్నాను. చాలా బాగా అయిపోయిందండి. మార్నింగ్ 3 o'clock లేచి దేవునికి ఇలాగ అన్నీ రెడీ చేసుకొని ఈ రోజైతే బుజ్జి లింగాన్ని అయితే తెచ్చి ఇంట్లో ప్రతిష్ఠింప చేసుకున్నానండి. ఒక్కసారి చూసేయండి, చాలా చిన్నదన్నమాట. నాకైతే చాలా మనసుకి హాయిగా అనిపించింది. దాన్ని ఎలా ప్రతిష్ఠింప చేసుకోవాలి ఏంటనేది ఒక పంతులు గారు కలిసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అతను చెప్పినట్టే మొత్తం అన్నీ చేసుకున్నాను. నాకైతే మనసుకి చాలా హాయిగా అనిపించింది. అంటే నాకైతే స్టార్టింగ్లో అనిపించింది, అంటే మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది. ఈ శివరాత్రి రోజున మామూలుగా వీడియోస్ చేస్తే మామూలుగా చేసాము, సరదాగా చేసింది పక్కన పెడితే ఎప్పుడైతే పూజ వీడియోలు పెట్టడం స్టార్ట్ చేశానో, వారాహి మాత పూజలు, వారాహి నవరాత్రులు ఉంటాయి కదా, గుప్త నవరాత్రులు, ఆ టైంలో స్టార్ట్ చేసామన్నమాట. ఏంటి స్పెషల్ అనే విశేషం అప్పుడు నుంచి, అంటే దేవుడి గురించి చెప్తే బాగుండు. ఎలాగో ముందు నుంచి పూజలు చాలా ఎక్కువ, చెప్పొచ్చు చెప్పకూడదు అని చెప్పలేదన్నమాట. ఎందుకంటే క్వశ్చన్ చేసిన వాళ్ళు ఎక్కువ కన్నా ఇంకా ఇలా చేయకూడదు అలా చేయకూడదు అని అంటారని భయానికి ఎప్పుడు చెప్పలేదు. కానీ నాకు అర్థమైంది ఏంటంటే అందరికీ చాలా అవసరం, అంటే మంచి చెప్పడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పి అనుకొని ఇంకా ఆ రోజు నుంచి పూజ ప్రతి సంవత్సరం నేను ఇలాగే పూజలు చేసుకుంటాను. అలాగే ఈ సంవత్సరం కూడా పెట్టాను. అలాగే మంచిగా మీరు అందరూ రిసీవ్ చేసుకున్నారు అండ్ మంచి రెస్పాన్స్ వచ్చింది నాకు. అండ్ నేను కూడా నాకు తెలిసినంత వరకు నేను అందరికీ చెప్తున్నాను, అందరికీ చెప్తూ ఉంటాను కూడా. అదే ఈరోజు నాకు చాలా మంచి అనిపించింది అనమాట. ఎందుకంటే నిన్న ఈ చిన్న బుజ్జి లింగం తీసుకోవడానికి వెళ్ళినప్పుడు షాప్లో పంతులు గారు కలిసి మాట్లాడారనమాట. మీరు ఇన్స్టా చేస్తుంటారు కదా అని చెప్పి అతన్ని అడిగాను ఏ లింగం తీసుకోవాలి సార్, అసలు తీసుకోవచ్చా తీసుకోకూడదా, పెట్టచ్చా పెట్టకూడదా అని. అంటే అతనే సెలెక్ట్ చేసి దగ్గరుండి అదంతా సెట్టింగ్ అంతా చూపించారు. ఇలా పెట్టుకో అమ్మా, ఇలా చెయ్యు, ఎలా చేసుకోవాలనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకైతే చాలా బాగా అనిపించిందండి ఈసారి. నా డే అయితే మాత్రం స్వస్తిక్ పచ్చకర్పూరంతో స్టార్ట్ అవుతుంది. ఏంటి అక్క పచ్చకర్పూరం తింటదా అని మాత్రం అనకండి, కాదండి. ఇంత ఎనర్జీగా ఉండడానికి కారణం కూడా అదే. ఎందుకంటే మార్నింగ్ లేవగానే ఇల్లంతా శుభ్రం చేసుకొని ఒక కాయిల్ వస్తుందండి, దాంట్లో ఇది ఒక పచ్చకర్పూరం వేసి ఆన్ చేస్తే ఇల్లంతా మంచి స్మోక్ అయితే స్ప్రెడ్ అయ్యి ఆ వచ్చిన స్మెల్ వల్ల ఇల్లు మొత్తం మంచి పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. అండ్ నా మైండ్ కూడా చాలా పాజిటివ్గా ఉంటుందండి. అంతే కదండి, డైలీ రొటీన్ హారతిలో కూడా స్వస్తిక్ హారతి బిళ్ళలతోనే నేను హారతిస్తాను. ఎందుకంటే ఇందులో ఎటువంటి కెమికల్స్ కలపరు. అండ్ బయట కర్పూరాల్లో సింథటిక్ కెమికల్ కలపడం వల్ల మనకి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ ప్రోడక్ట్ మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్, అంతేకాకుండా వీళ్ళ ఓన్ వెబ్సైట్లో కూడా అవైలబుల్ ఉందండి. ఎవరికైనా అవసరమైతే తీసుకోండి. చాలా మంచి ప్రోడక్ట్ అయితే మాత్రం నేను చెప్తున్నాను. అండ్ ఏ సైజ్ తీసుకోవాలని, అంటే చిన్న సైజ్ పెట్టాలని చెప్పారు. మామూలుగా నేను చూసిన పంతులు గారులు అందరూ కూడా చిన్న సైజ్ పెట్టుకోండి అమ్మ, ప్రాబ్లం లేదని చెప్పారు. అందుకోసం అని కొనడానికి వెళ్తే ఇంకా చిన్నది ఏంటంటే అస్సలు కంటికి కనిపించట్లేదు, చాలా చిన్నది వచ్చిందనమాట. ఇది అప్పుడు పంతులు గారిని అడిగితే మీ హస్బెండ్ థంబ్ ఫింగర్ సైజు కొనుక్కోవచ్చమ్మా, పెట్టుకోవచ్చు, ఇంట్లో ప్రాబ్లం లేదు. దానిపైన నిత్యం నీరు పడేటట్టు ఈ సెట్టింగ్ ఉంటుంది కదా, దీన్ని ఏమంటారు ధారావాహి అంటారు కదా, దీన్నైతే అతనే దగ్గరుండి సెలెక్ట్ చేసి, ఇంకా చిన్న ఉంటాయంట ప్రస్తుతానికి, నిన్నటికైతే షాప్లో లేవని చెప్పేసి పెద్దదైతే తీసుకున్నాను. చెంబు అయితే ఇంట్లోదే, ఆ చెంబు కూడా సెట్ అవ్వలేదు అక్కడ నాకు. దానికి చిన్న హోల్ పెట్టేసి అలా పెట్టాను పైన, అంటే దాంట్లో నుంచి ధారా డ్రాపు పడుతుందని చెప్పేసి. నాకైతే ఈరోజు పూజ సార్ ఆ పంతులు గారు చెప్పడంతో చాలా బాగా అయ్యింది, చాలా బాగా చెప్పారు. అండ్ ఎలా చేసుకోవాలనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎవరికైనా ఇంట్లో పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే క్వశ్చన్ చేయండి, కంపల్సరీ ఆన్సర్ ఇస్తాను, కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరికి సమాధానం అయితే ఇస్తాను. అంతేకాదు ముడుపు గురించి అడిగారు, అండ్ వారాహిదేవి పూజల గురించి అడిగారు, నవరాత్రి నేను చేస్తున్న 9 శుక్రవారాల పూజ గురించి కూడా అడిగారు. 9 శుక్రవారాల పూజ గురించి నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశానండి. ఒక్కసారి లాంగ్ లెంత్ వీడియోలోకి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. లాస్ట్ వీక్ అప్లోడ్ చేశాను, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అందులో. అంటే ఇంకా చాలామంది అడిగారు కాబట్టి చెప్తున్నాను. అండ్ ఈ రోజు పూజ అయితే ఇలా అయింది. ఈ రోజు ఎవరైనా సరే
ఎటువంటి దోషాలున్నా, జాతక ఫలంగా దోషాలున్నా, లైక్ ఇంట్లో మంచి జరగట్లేదు, అప్పులు ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడాను ఈ దీపం పెట్టుకోవడం వల్ల చాలా అంటే చాలా మంచిదంటండి. ఇదేంటి లేదు నారికేల దీపం చాలా మందికి తెలిసే ఉంటుంది. కింద 3 దోశల్లో బియ్యం పోసి దాంట్లో పసుపు కుంకుమ వేసి కొబ్బరికాయను మజ్జిగ విడగొట్టి తోక ఉన్న కాస ముచ్చిగా తీసేసి అది మనం పెట్టుకొని అలా పెట్టుకొని నువ్వుల నూనె లేదంటే ఆవు నెయ్యి ఈ రెండిట్లో ఏదో ఒకటి వేసి దీపారాధన అయితే చేసుకోండి. 3 దిక్కులుగా 3 ఒత్తులు వెలిగించండి. ఒక్కొక్క ఒత్తితే 2 ఒత్తుల్ని ఒక ఒత్తు చేసి అలా దీపారాధన అయితే చేసుకోండి. వీలైనంత వరకు ఈ రోజు ఉపవాసం ఉండడానికి ట్రై చేయండి. అంటే అక్కేంటి శివరాత్రి రోజు అప్లోడ్ చేసి ఇలా చెప్తుందని ఏమనుకోకండి. అంటే నేను నవ్వలేదు చెప్దాం అనుకున్నాను కానీ నేను నవ్వలేదు, సారీ ఏమనుకోకండి. అందుకే ఈరోజు చెప్తున్నాను. వీలైనంత వరకు మ్యాక్సిమం ఈరోజు నాన్ వెజ్ తినరు ఎవరు కూడాను, ఎందుకంటే మహాశివరాత్రి కదా. కానీ చెప్తున్నాను ఉపవాసం ఉండండి. అట్లీస్ట్ ఉపవాసం అవ్వకపోయినా గుడికి వెళ్ళి అభిషేకం చేసుకోండి. ఈరోజు శివారాధన చేసుకోండి. చాలా అంటే చాలా మంచిది. నేను ప్రతి సంవత్సరం శివరాత్రికి మాత్రం ఉపవాసం ఉంటాను. జాగరణ అయితే 12:30, 1 o'clock, 2 o'clock వరకు చేస్తామండి. ఎందుకంటే అంతకు మించి పిల్లల వల్ల అవ్వదన్నమాట. ఇంటికి వచ్చేస్తాము, అంతవరకు బీచ్లో తిరిగి మన బీచ్లో ఆర్కే బీచ్లో కోట్లింగాలు ఇది అవుతుంది కదా, అక్కడికి వెళ్ళి ఫుల్గా ఒక 2 o'clock, 3 o'clock వరకు అలా తిరుక్కొని ప్రోగ్రామ్స్ అన్ని చూసుకొని శివ దర్శనం చేసుకొని ఇంటికైతే వచ్చేస్తాం అనమాట. రేపు పొద్దున్న యథావిధి నార్మల్ బీచ్ స్నానం అదంతా కదా అందరూ కూడా వెళ్తారు కదా. రేపంతా బీచ్ అసలు ఫుల్ ఖాళీ ఉండదు. ఎవరైనా వెళ్ళినట్టుంటే ఈ మహాశివరాత్రి కుంభమేళా ఒకటి వచ్చింది కాబట్టి మనము అక్కడికి వెళ్ళి స్నానం చేయలేని వాళ్ళు ఎవరైనా సరే అట్లీస్ట్ బీచ్కి వెళ్ళైనా స్నానం చేయండి, చాలా మంచిది. ఎందుకంటే అన్ని నదులు నీళ్లు బీచ్లో కలుస్తాయి కాబట్టి అంత దూరం అయితే మనం వెళ్ళలేం. పుణ్యస్నానం ఇక్కడైనా చేసుకుందాం. ఈ మహాశివరాత్రి శ్రవణ నక్షత్రంలో వచ్చింది కాబట్టి శివయ్యకు మంచిగా ఎవరైనా పెట్టలేని వాళ్ళు ఉంటే ఈ రోజు సాయంత్రం అయినా ఈ దీపాన్ని పెట్టి మంచిగా మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ప్రేయర్ చేసుకోండి. అంతకు మించి నేను ఇంకేం చెప్పలేను. మంచిగా దండం పెట్టుకొని మనసులో ఏమనుకున్నా తీరుస్తాడు ఆ శివయ్య. నేనైతే ఎవ్రీ ఇయర్ చేసుకుంటున్నాను, అలాగే మంచిగానే ఉంది. మంచిగా అంటే ఆస్తులు అంతస్తులు ఇల్లులే కాదండి, నేనైతే అవేమి చెప్పను. మంచి ఫ్యామిలీ, ఎటువంటి యాతన లేకుండా ఎటువంటి బెంగ లేకుండా ఉంటే చాలు, నాకు అదే కావాలి. అంతకు మించి ఇంకేమీ అడగను అతన్ని. పిల్లల ఆరోగ్యం బాగుండాలి, భర్త ఆరోగ్యం బాగుండాలి, నాకు పూజ చేసి ఓపిక ఇవ్వు తండ్రి, అంతే. అంతకు మించి ఇంకేం అవసరం లేదని మొక్కుంటాను. అలాగే ఇస్తున్నాడు, అలాగే ఇస్తాడు కూడా. మీ అందరికీ కూడా మంచి జరుగుతుంది. మరొకసారి చెప్తున్నాను, అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. నేను మీ వైజాగ్ పిల్ల. మెయిన్ ఏంటంటే పూజ ఎంత బాగా చేసినా సరే ఇప్పుడు వస్తున్న కెమికల్స్ కలిసిన అగరబత్తులే కానీ హారతి కర్పూరాలే కానీ వాడడం వల్ల అండ్ వాటి నుంచి వచ్చే పొగ మనం పేర్చడం వల్ల ఏమవుతుందంటే హెల్త్ చాలా డిస్టర్బ్ అవుతుంది కదా. అందుకోసమని నేను స్వస్తిక్ ప్రోడక్టే వాడతానండి. నాకైతే ఈ ప్రోడక్ట్ చాలా బాగా నచ్చింది అండ్ ప్యూర్ ఆర్గానిక్, చాలా మంచి ప్రోడక్ట్ కూడాను. వీళ్ళ నెంబర్ అయితే స్క్రీన్ మీద ఇస్తున్నాను, ఎవరికైనా అవసరం అయితే ఆర్డర్ పెట్టుకోండి. పచ్చ కర్పూరంతో నా డే అయితే స్టార్ట్ అవుతుందండి. నేను ఇంట్లో అది ఉంటుంది కదా మన హాట్ది ఏమంటుంది అన్నమాట